అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, ముఖ్యంగా రక్షణ రంగంలో నిత్యం ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి బయటకొచ్చిన ఒక అత్యంత రహస్య ఆయుధ సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అదే డార్క్ ఈగిల్. ఈ పేరుతో అభివృద్ధవుతున్న హైపర్సోనిక్ క్షిపణి ప్రాజెక్ట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ ఆలోచనల్లో భాగంగా ఇరాన్ దేశాన్ని, ఆ దేశం నడుపుతున్న ఉగ్రవాద ప్రాక్సీ నెట్వర్క్లను పూర్తిగా అదుపు చేయడానికి ఈ సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వెలువడ్డ వార్తా కథనం ఒక సెన్సేషన్కు తెరలేపింది. అసలు ఈ డార్క్ ఈగిల్ క్షిపణి అంటే ఏమిటి, అది ఎందుకంత ప్రమాదకరమైంది అనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా ప్రపంచ రక్షణ వ్యవస్థలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మాత్రమే అత్యంత శక్తివంతమైనవిగా చెలామణి అయ్యేవి. కానీ బాలిస్టిక్ క్షిపణులు అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ భూమి మీదికొచ్చేటప్పుడు ఒక నిర్దిష్టమైన, ముందుగా ఊహించగల పారాబోలిక్ మార్గంలో ప్రయాణిస్తాయి. కాబట్టి శత్రుదేశాల రాడార్లు వాటి రాకను ముందుగానే పసిగట్టి యాంటీ బాలిస్టిక్ ఇంటర్సెప్టార్ల ద్వారా వాటిని గాల్లోనే అడ్డుకుంటాయి. కానీ ఈ డార్క్ ఈగిల్ అనేది ఒక అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్. ఇది ధ్వని కంటే 5 రెట్లు, అంటే మాక్ 5కి పైగా వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు దాదాపు 4000 మైళ్ల భయంకరమైన వేగంతో దూసుకుపోయే ఈ క్షిపణి బాలిస్టిక్ క్షిపణుల్లాగా ఒకే మార్గంలో కాకుండా భూమి వాతావరణం పై పొరల్లో గ్లైడ్ అవుతూ తన ప్రయాణ మార్గాన్ని, దిశను సెకండ్ల వ్యవధిలో ఇష్టానుసారంగా మార్చుకుంటూ శత్రువుల మీదకు విరుచుకుపడుతుంది. దీని అత్యంత వేగాన్ని, అది ఏ గమ్యం వైపు, ఏ దిశ నుంచి వస్తుందో పసిగట్టే సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలో ఏ రక్షణ రాడార్ వ్యవస్థ దగ్గర అందుబాటులో లేదు. ఇది ఒకవేళ ప్రయోగిస్తే శత్రువుకు కనీసం కన్ను మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి భయంకరమైన ఆయుధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీదకు ఎందుకు గురిపెట్టాలని చూస్తున్నారు అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అనేది ఒక అప్రకటిత అణుశక్తిగా మారుతోందన్నది అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నిరంతర ఆందోళన. అంతేకాకుండా ఇరాన్ తనకు తానుగా నేరుగా యుద్ధంలోకి దిగకుండా హౌతీలు, హిజ్బుల్లా లాంటి ప్రాక్సీ ఉగ్రవాద గ్రూపులకు అత్యంత రహస్యంగా నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తూ అమెరికా మిత్రదేశాలకు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు నిద్ర లేకుండా చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలు ఎప్పుడూ అత్యంత దూకుడుగా, ఒక రకమైన బెదిరింపు ధోరణిలో ముక్కుసూటిగా ఉంటాయి. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇరాన్ అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని 3వ దేశంలో డ్రోన్ ద్వారా మట్టుబెట్టారు. ఇప్పుడు ఇరాన్ అణువనరుల స్థావరాలను కేవలం నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయడానికి, భూగర్భంలో వారు నిర్మించుకున్న బంకర్లను నాశనం చేయడానికి ట్రంప్కు డార్క్ ఈగిల్ లాంటి ప్రాణాంతక ఆయుధం అత్యవసరం. దీని ద్వారా ఇరాన్ను తీవ్రంగా భయపెట్టి చర్చల టేబుల్ మీదికి లాగాలన్నది ఆయన వ్యూహం కావచ్చు. లేదా అవసరమైతే ఏ క్షణంలోనైనా ముందస్తు దాడికి దిగి ఆ దేశ సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీయాలన్నది కూడా ఆయన ఆలోచన కావచ్చు. కానీ ఇలాంటి అత్యున్నత సాంకేతిక కలిగిన ఆయుధాలను ఒక అస్థిరమైన, నిరంతరం భావోద్వేగాలకు గురయ్యే నాయకుడి చేతిలో పెడితే అది మొత్తం 3వ ప్రపంచ యుద్ధానికే దారితీసే ప్రమాదం ఉందని చాలామంది అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అమెరికా రూపొందిస్తున్న ఈ డార్క్ ఈగిల్ లాంటి ఆయుధాల వల్ల అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ ఒప్పందాలు సైతం పూర్తిగా అర్ధరహితంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యా దేశాల మధ్య కుదిరిన అనేక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి డొనాల్డ్ ట్రంప్ తన హయాంలో ఏకపక్షంగా ఎవరినీ సంప్రదించకుండా వైదొలిగారు. దీనివల్ల ఇప్పుడు ఏ దేశం ఎంత భయంకరమైన ఆయుధాన్ని తయారు చేసుకుంటుందో నిలదీసి అడిగే గ్లోబల్ పోలీస్ లేకుండా పోయాడు. రష్యా ఇప్పటికే కింజిల్ లాంటి హైపర్సోనిక్ క్షిపణుల్ని ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతూ బీభత్సం కలిగిస్తోంది. ఇప్పుడు అమెరికా వాటిని మించిపోయేలా ఈ డార్క్ ఈగిల్ని రంగంలోకి దింపుతోంది. ఇది కేవలం ఒక ప్రదర్శన కోసం చేసే ఆయుధం కాదు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా శత్రువు యొక్క కీలక నాయకుల స్థావరాల్ని కేవలం 15 నిమిషాల్లో నామరూపాలు లేకుండా చేయగల అత్యంత ప్రాణాంతకమైన వ్యవస్థ. ఇలాంటి ఆయుధాన్ని ట్రంప్ చేతికిస్తే మధ్యప్రాచ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇరాన్ రాజధాని టెహరాన్ పైనే గురిపెట్టి యావత్ ప్రపంచాన్ని ఒక అగ్నిపర్వతం అంచున నిలబెడతారన్న భయం యూరప్ దేశాల్లో సైతం వ్యక్తమవుతోంది.
ఇది ఆయన వ్యవహార శైలిలో అతి పెద్ద లోపం. ఇక్కడే మనం అత్యంత కీలకమైన, స్పష్టమైన తులనాత్మక ఆలోచన చేసుకోవాలి. రక్షణ రంగం దౌత్య విదేశీ విధానాల విషయానికొస్తే డొనాల్డ్ ట్రంప్ లాంటి పాశ్చాత్య నాయకుడి కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతటి వ్యూహాత్మక పరిణితి కలిగిన నాయకుడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరూ తమ దేశ ప్రయోజనాలను కాపాడే జాతీయవాదులే. అయినప్పటికీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో, ప్రపంచ శాంతిని నిలబెట్టడంలో ఇద్దరి శైలి పూర్తిగా భిన్న ధృవాలుగా ఉంటుంది. ట్రంప్ రక్షణ విధానం ఎప్పుడూ ఒక వ్యాపార లావాదేవీలా ఉంటుంది. ఆయన అనుకున్నది జరక్కపోతే దశాబ్దాల నాటి మిత్ర దేశాలను సైతం నిర్దాక్షిణ్యంగా బెదిరించే తత్వం ట్రంప్ది. ఆయన బలం ఎప్పుడూ అమెరికాలోని భారీ ఆయుధాల తయారీపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఆ ప్రైవేట్ కంపెనీలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆయుధాలను ప్రదర్శించి భయపెట్టడం ట్రంప్ విధానం. కానీ నరేంద్ర మోదీ రక్షణ విధానం అనేది సుదీర్ఘమైన మౌనంతో కూడిన ఒక బలమైన ఉక్కు గోడ లాంటిది. మోదీ ఎప్పుడూ పత్రికల ముందు అత్యుత్సాహంతో ఆయుధాల పేర్లు చెప్పి పొరుగు దేశాలను అనవసరంగా బెదిరించరు. కానీ తన వ్యూహాత్మక, సంస్థాగత అడుగులతో శత్రువును అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఆయుధాలను కేవలం ప్రదర్శన కోసం కాకుండా భవిష్యత్ తరాలకు నిజమైన రక్షణ కవచంగా స్వదేశంలోనే నిర్మించడం మోదీ దార్శనికత. ఆయుధ ఉత్పత్తికి అతీతంగా మోదీ తీసుకొచ్చిన అత్యంత విప్లవాత్మకమైన మార్పు రక్షణ దళాల ఏకీకరణ. ట్రంప్ కేవలం అత్యాధునిక ఆయుధ సామాగ్రి మీదే ఆధారపడితే, మోదీ భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనే అత్యున్నత రక్షణ వ్యవస్థను సృష్టించారు. స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి పెండింగ్లో ఉన్న ఈ కఠినమైన సంస్కరణను మోదీ అమలు చేసి యుద్ధ సమయంలో 3 దళాలు ఎలాంటి సమన్వయంతో పనిచేయాలో ఒక స్పష్టమైన పగడ్బందీ మార్గదర్శకత్వాన్ని ఏర్పాటు చేశారు. ట్రంప్లా కేవలం అగ్రశ్రేణి శ్రీపణుల మీదే ఆధారపడకుండా మోదీ ప్రస్తుతం థియేటర్ కమాండ్స్ అనే సరికొత్త వ్యూహంపై అత్యంత వేగంగా పనిచేస్తున్నారు. అంటే భవిష్యత్తులో శత్రువును ఎదుర్కోవడానికి దేశాన్ని వివిధ భౌగోళిక రక్షణ థియేటర్లుగా విభజించి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడం. ఇది ఒక అస్థిరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడి వల్ల ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఎంతో స్థిరత్వం, దార్శనికత ఉన్న బలమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమవుతుంది. శత్రు దేశాలను ఎదుర్కొనే విధానంలో ట్రంప్, మోదీ మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేసి అకస్మాత్తుగా దాడులకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లు, దేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలుతాయి. కానీ మోదీ వ్యవహార శైలి శత్రువుల అంచనాలకు ఏమాత్రం చిక్కనిదిగా ఉంటూనే గ్లోబల్ లీడర్గా బాధ్యతాయుతంగా ఉంటుంది. ఉదాహరణకు, పాకిస్తాన్ వైపు నుంచి పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ సర్కార్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ దాడి ఎంత ఖచ్చితమైందంటే కేవలం అడవుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసింది తప్ప పొర్రపాటున కూడా పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించలేదు. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి మనకు ఎలాంటి వ్యతిరేకత రాకుండా కేవలం పాకిస్తాన్ ఆర్మీకి గట్టి బుద్ధి చెప్పగలిగారు. ఇది న్యూక్లియర్ ఎస్కలేషన్ రాకుండా చూసుకుంటూనే శత్రువును కోలుకోలేని విధంగా దెబ్బతీసే ఒక అత్యున్నతమైన దౌత్యపరమైన వ్యూహం. ఇలాంటి క్యాలిబ్రేటెడ్ స్పందన ట్రంప్ లాంటి నాయకుడి దగ్గర మనం అస్సలు ఊహించలేం. ఎందుకంటే ట్రంప్ డార్క్ ఈగిల్ లాంటి ఆయుధాలతో నేరుగా ఒక దేశం యొక్క ప్రభుత్వాన్ని కూల్చేయాలని, వారి కమాండర్లను చంపేయాలని ఆలోచిస్తారు. ఇది శాశ్వత శత్రుత్వానికి, నిరంతర యుద్ధాలకు దారితీస్తుంది. అలాగే సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానం ప్రపంచంలో ఎవరికీ తీసిపోనిది. ట్రంప్ ఎప్పుడూ మెక్సికో సరిహద్దుల్లో ఇటుకలతో గోడ కట్టడం గురించే మాట్లాడతారు. అది కేవలం బతుకుదెరువు కోసం వచ్చే వలసదారులను ఆపడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ మోదీ ఏమాత్రం అలికిడి లేకుండా చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, కఠినమైన రహదారులు, భారీ సొరంగాలు, బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. సెలా టన్నెల్, అటల్ టన్నెల్ లాంటి అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణాలు ఇప్పుడు ఏ ప్రతికూల వాతావరణంలోనైనా మన సైన్యం, ఆయుధాలు చైనా సరిహద్దులకు వేగంగా చేరుకునేలా చేస్తున్నాయి.
$1 ట్రిలియన్ ఖర్చు పెట్టి ఆయుధాలు కొనుగోలు చేయడం కంటే ఉన్న సైన్యాన్ని శత్రువు ముందు అత్యంత బలంగా చూయించడమే అసలైన ప్రాక్టికల్ రక్షణ వ్యూహం. అదే మోదీ బలంగా నమ్ముతారు. అంతేకాకుండా దౌత్యపరమైన రక్షణ వ్యూహాల్లో మోదీ చాలా ముందంజలో ఉంటూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రంప్ తన పదవీకాలంలో యూరప్ మిత్రదేశాలను కేవలం డబ్బుల కోసం దూరం చేసుకుంటే, మోదీ ఒకే సమయంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ లాంటి పూర్తి విరుద్ధమైన సిద్ధాంతాలున్న దేశాలతో అత్యున్నతమైన సన్నిహిత రక్షణ సంబంధాలను నేర్పుతున్నారు. క్వాడ్ కూటమిని బలోపేతం చేయడం ద్వారా పసిఫిక్ మహాసముద్రంలో చైనాను పరోక్షంగా అడ్డుకుంటూనే మరోవైపు రష్యా నుంచి S-400 వ్యవస్థల్ని విజయవంతంగా కొనుగోలు చేశారు. ఈ దౌత్యపరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ట్రంప్ లాంటి నాయకుడికి అసలు సాధ్యం కాని పని. ఎందుకంటే ఆయన కోణం ఎప్పుడూ నాతో ఉంటావా లేదా నా శత్రువుతో ఉంటావా అనే బ్లాక్ అండ్ వైట్ తరహాలో సంకుచితంగా ఉంటుంది. సరిగ్గా అమెరికా డార్క్ ఈగిల్ గురిపెట్టిన ఇదే మిడిల్ ఈస్ట్ విషయంలో భారత ప్రధాని మోదీ అనుసరిస్తున్న వ్యూహం ఎంతటి అద్భుతమైందో చెప్పడానికి మనకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ట్రంప్ లేదా ఇతర పాశ్చాత్య నాయకులు ఒక వర్గాన్ని పూర్తిగా సమర్థిస్తూ మరో వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలో నిరంతర అశాంతికి పరోక్షంగా కారణమవుతున్నారు. కానీ నరేంద్ర మోదీ అదే మధ్యప్రాచ్యంలో అత్యంత చాకచక్యంగా అడుగుపెట్టి ఇజ్రాయిల్ లాంటి అత్యాధునిక సాంకేతిక రక్షణ భాగస్వామితో మైత్రి నేర్పుతూనే దానికి బద్ధ శత్రువులైన ఇరాన్, పాలస్తీనా, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలతోనూ అద్భుతమైన ఆర్థిక, దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇరాన్లోని చాబహార్ పోర్టును భారత్ స్వయంగా అభివృద్ధి చేసి దానిపై యాజమాన్య నిర్వహణ హక్కులు దక్కించుకోవడం అనేది మోదీ సాధించిన ఒక అత్యున్నత వ్యూహాత్మక విజయం. ట్రంప్ ఇరాన్పై ఆంక్షలు విధించి క్షిపణులు ఎక్కుపెట్టి భయపెట్టాలని చూస్తే, మోదీ ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకుని ఆ పోర్టు ద్వారా శత్రుదేశమైన పాకిస్తాన్ను పూర్తిగా పక్కకు నెట్టివేసి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు ఒక కొత్త వ్యాపార భౌగోళిక మార్గాన్ని తెరిచారు. ఒక రక్షణ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ ఎప్పుడూ తుపాకీ లేదా ఆంక్షల గొట్టం ద్వారానే చూస్తారు. కానీ మోదీ పరస్పర విశ్వాసం, వ్యాపారం, దౌత్యం, ఎవరికీ నష్టం కలగకుండా అదే లక్ష్యాన్ని సాధిస్తారు. ఇదే మోదీ రక్షణ ఎలివేషన్కు ట్రంప్ విద్వేషపూరిత విధానాలకి ఉన్న ఖచ్చితమైన తేడా. మరొక ప్రధానమైన తేడా డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అంటే రక్షణ సాంకేతికత బదిలీ విషయంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఇతర దేశాలకు కేవలం తమ ఆయుధాల్ని వ్యాపార దృక్పథంతో అమ్మాలని చూస్తారు తప్ప ఆ ఆయుధాలను తయారు చేసే మాతృ సాంకేతికతను ఎవరికీ అస్సలివ్వరు. అది కేవలం తమ దేశంలోని అగ్రశ్రేణి డిఫెన్స్ కాంట్రాక్టర్లకు వేల కోట్లు లాభాలు చేకూర్చే ఒక కమర్షియల్ వ్యాపారం మాత్రమే. కానీ మోదీ నేతృత్వంలోని భారత రక్షణ వ్యవస్థ ఈ పద్ధతిని పూర్తిగా సమూలంగా మార్చివేసింది. వేరే దేశం నుంచి మనం వేల కోట్లు పెట్టి రక్షణ ఒప్పందం చేసుకుంటున్నాము అంటే అందులో ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఆ ఆయుధాలను మన భారతదేశంలోనే మన స్థానిక పరిశ్రమలతోనే కలిసి తయారు చేయాలనే ఒక కఠినమైన నిబంధన తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 2 భారీ డిఫెన్స్ కారిడార్లలో ఇప్పుడు స్థానిక ఎంఎస్ఎంఈలు రక్షణ రంగానికి అవసరమైన విడి భాగాలను స్వయంగా తయారు చేస్తున్నాయి. ట్రంప్ ఆలోచనలన్నీ మరుసటి రోజొచ్చే పత్రికల హెడ్లైన్స్ చుట్టూ లేదా తన వ్యక్తిగత ఎన్నికల ప్రచారం చుట్టూ తిరుగుతూ ఉంటే, మోదీ ఆలోచనలు రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని రక్షణ పరంగా ఎవరిపైన ఆధారపడని స్వయం సమృద్ధి దేశంగా ఎలా మార్చాలి అనే గట్టి పునాదుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సైనికుల మనోబలం పెంచడంలోనూ ఇద్దరి వ్యవహార శైలికి ఎక్కడా పొంతనుండదు. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సైనిక జనరల్స్ను బహిరంగంగా విమర్శించిన సందర్భాలు, యుద్ధాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల పాత్రను కించపరిచిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ప్రధాని మోదీ తాను అధికారంలోకొచ్చినాటి నుంచి ప్రతి దీపావళి పండుగను మంచుకొండల్లో అత్యంత కఠినమైన ప్రతికూల వాతావరణంలో దేశం కోసం కాపలా కాస్తున్న సరిహద్దు భద్రతా దళాలు, సామాన్య సైనికుల మధ్య ఎంతో ఆప్యాయంగా జరుపుకుంటారు.
ఇది కేవలం ఒక ఫోటో ఆపరేషన్ కాదు. దేశ అత్యున్నత నాయకుడు తమ వెనుక కొండంత అండగా ఉన్నాడనే భరోసాను, ఒక పితృ సమానమైన ప్రేమను రక్షణ దళాలకు అందించే గొప్ప సాంప్రదాయం. ఇలాంటి మానసిక ఉద్దీపన అనేది ఏ డాగ్ ఈగిల్ క్షిపణి కంటే కూడా శత్రువును ఎదురించి నిలబడగల ధైర్యాన్ని సైనికులకు అందిస్తుంది. డాగ్ ఈగిల్ లాంటి క్షిపణులు సాంకేతికంగా ఒక అద్భుతం కావచ్చు. ట్రంప్ చేతిలో ఇవి ఇరాన్ లాంటి దేశాలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి పనికిరావచ్చు. కానీ ఆయుధం ఎంత శక్తివంతమైంది అన్నదానికంటే దాన్ని నియంత్రించే నాయకుడి మనస్తత్వం ఎంత స్థిరమైంది అన్నదే ఈ ప్రపంచ శాంతిని నిర్ణయిస్తుంది. ట్రంప్ విధానాలు, ఆయుధాల ప్రదర్శన, అస్థిర బెదిరింపులు, ఆంక్షల చుట్టూ తిరుగుతూ ఉంటే భారత ప్రధాని మోదీ విధానాలు సంస్థాగత నిర్మాణం, సరిహద్దుల పటిష్టత, సైనిక బలగాల సమన్వయం, అత్యుత్తమ దౌత్య బంధాల చుట్టూ అల్లబడ్డాయి. ఒక విపత్కర పరిస్థితి వస్తే ప్రపంచం ట్రంప్ వైపు ఆందోళనగా చూస్తుంది. కానీ మోదీ వైపు ఒక స్థిరమైన ఆశా కిరణంగా చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.